వెల్కమ్ టు మై ఛానల్ గోరుముద్ద కథలు. ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకొని బ్రెడ్ ముక్కలు కూడా అందులో వేసుకొని అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. సరే కానీ ఫ్రెండ్స్, మా పచ్చడి గురించి చెప్పాం కదా, మీకు ఎవరికైనా మా పచ్చళ్ళు కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాము, ఆర్డర్ చేసుకోండి. కార్తిక్ పికిల్స్. తర్వాత అదే కళాయిలోని నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత పక్కకు తీసి తర్వాత ఇంకొక కళాయిలోని పాలు మనకి స్వీట్ ఎంత సరిపోద్దో అంత వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత ముందుగా నెయ్యిలో వేపుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా తీసుకెళ్ళి పాల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈరోజు ఒక పొడుపు కథ అడుగుతాను, మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నన్ను కొడితే నేను పని చేస్తాను. రేపటి వీడియోలో దీని ఆన్సర్ నేను చెప్తాను. ఆ తర్వాత యాలక పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చికోవా కూడా వేసుకొని అది కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత అందులో వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.